భూమి మీద మరణం లేని జీవి ఏంటో మీకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? యూట్యూబ్లో అప్లోడ్ అయిన మొట్టమొదటి వీడియో గురించి మీకు తెలుసా? సచిన్ బ్యాట్తో అఫ్రిది సెంచరీ చేశాడంటే మీరు నమ్మగలరా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. భూమిపై మరణం లేని జీవి ఏంటో మీకు తెలుసా? ఈ సృష్టిలో మరణం లేని జీవి ఏదైనా ఉందా అంటే జెల్లీ ఫిష్ ఒక్కటే. దీనికి పిరుటోప్సిస్ క్రాని అనే శాస్త్రీయ నామంతో ఇది పిలువబడుతుంది. వినడానికి చాలా వింతగా ఉంది కదండి, కానీ ఇది నిజం. ఈ జీవికి అసలు అంతం అనేది లేదంట పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు జెల్లీ ఫిష్ వయసు ఎంత ఉంటుంది అనేది ఇప్పటి వరకు పరిశోధకులకి అసలు ఒక అంచనా కూడా రాలేకపోయిందంట. అసలు ఏంటి జెల్లీ ఫిష్ యొక్క ప్రత్యేకత అనుకుంటున్నారా? జెల్లీ ఫిష్ పరిపక్వం చెందగానే మళ్ళీ తిరిగి యవ్వనంకి వెళ్ళిపోతుందంట. అలాగే బాల్యంలోకి దానంతటా అదే వెళ్ళిపోతుందంట. అంటే వృద్ధాప్యంలోకి చేరగానే మళ్ళీ యవ్వనంలోకి వస్తుంది. అలా మళ్ళీ పరిపక్వం చెందుతూ తన జీవితకాలను పొడిగించుకుంటూ వెళ్ళిపోతుంది. అందువల్ల ఈ జీవికి అసలు మరణం అనేది ఉండదంట. అందుకే జీవశాస్త్రపరంగా ఈ జీవికి మరణం లేదని పరిశోధకులు చెబుతూ ఉంటారంట. పరిశోధకుల ప్రకారం జెల్లీ ఫిష్ తమకు ఏదైనా ప్రమాదం జరిగినట్లు అనిపించినా లేదా అనారోగ్యంగా భావించినా పాలిప్ స్థితికి వెళ్ళిపోతుందంట. పాలిప్ దశను దాటుకొని మళ్ళీ జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తాయంట. అయితే జెల్లీ ఫిష్ కు నిజంగానే మరణం లేదా అన్న దానిపై భిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయంట. ఒకవేళ జెల్లీ ఫిష్ని ఏదైనా పెద్ద చేప మొత్తంగా మింగేసి తినేస్తే తప్పితే అది చనిపోదంట. వృద్ధాప్యంతో మాత్రం అసలు చనిపోదంట. అందువల్ల దీనికి మరణం లేదని పరిశోధకులు గట్టిగా చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. అసలు యూట్యూబ్ని ఎవరు కనిపెట్టారు? యూట్యూబ్లో ఫస్ట్ వీడియోని ఎవరు అప్లోడ్ చేశారు? ఎంత సమయం ఆ వీడియో అనేది అప్లోడ్ అయింది? ఎన్ని వ్యూస్ వచ్చాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యూట్యూబ్లో మొట్టమొదటి వీడియోని అప్లోడ్ చేసింది ఎవరో కాదు, యూట్యూబ్ని స్థాపించిన స్టీవ్ చెన్, చాద్ జావేద్ కరీం. 2005 మేలో యూట్యూబ్ బీటా ప్రజలందరికీ విడుదలైంది. 2006 నవంబర్ నాటికి రొనాల్డ్ నిహో నటించిన నైట్ యాడ్ 1 మిలియన్ వ్యూస్ చేరుకున్న మొట్టమొదటి యూట్యూబ్ వీడియోగా రికార్డును సృష్టించింది. ఈ వీడియో షేరింగ్ సైటు అధికారికంగా డిసెంబర్ 15, 2005 లాంచ్ అయింది. ఆ సమయానికి సైట్కి రోజుకు 8 మిలియన్ వ్యూస్ వచ్చేవి. ఆ సమయంలో క్లిప్పులను 100 మెగాబైట్స్ అంటే 100 MB సైజుకి మించి అప్లోడ్ చేయడం కుదరకపోయేదంట. అంటే వీడియో ఫుటేజ్ 30 సెకండ్లకు మాత్రమే పరిమితమై ఉండేదంట. ఇప్పుడు యూట్యూబ్లో మీరు 256 GB ఫైల్ని లేదా 12 గంటల సమయం గల వీడియోని అప్లోడ్ చేయడం సాధ్యమవుతుంది. యూట్యూబ్ బీభత్సమైన పాపులారిటీని గమనించిన గూగుల్ 2006 అక్టోబర్ నెలలో యూట్యూబ్ని $1.65 బిలియన్ అంటే దాదాపు 12,000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇప్పుడు కోట్లలో సంపద తెచ్చిపెడుతూ గూగుల్ కంపెనీకి ఫిలిం ప్రధాన ఆదాయ వనరుగా యూట్యూబ్ అవతరించింది. యూట్యూబ్ గూగుల్ తర్వాత 2వ ప్లేస్ను సాధించింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. సచిన్ బ్యాట్తో అఫ్రిది సెంచరీ చేశాడు అంటే మీరు నమ్మగలరా? సుమారు 2 దశాబ్దాల పాటు వన్డే క్రికెట్లో చెరిగిపోకుండా ఉన్న వేగవంతమైన సెంచరీని పాక్ బ్యాట్స్మెన్ అయిన షహీద్ అఫ్రిది మన మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాట్తో చేశాడంటే మీరు నమ్మలేరు, కానీ ఇది నిజం. 1996లో అనుకోకుండా పాక్ టీముకు ఆడే అవకాశం దక్కింది అఫ్రిదికి. ఉన్నపలంగా వెస్టిండీస్ నుంచి నైరోబి వెళ్ళాడు. అయితే ఆ సమయంలో అతని దగ్గర సరైన బ్యాట్ కూడా లేకపోవడంతో ఆ టీం బౌలర్ వకారా యూనస్ తన దగ్గర ఉన్న సచిన్ బ్యాట్ని అఫ్రిదికి ఇచ్చాడు. ఆ బ్యాట్తో అఫ్రిది 37 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. అందులో 11 సిక్సర్లు, 6 4లు ఉన్నాయి. శ్రీలంకపై అతడు కొట్టిన ఆ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును చాలా కాలం తర్వాత న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కోరీ ఆండర్సన్ 36 బాల్స్కే బ్రేక్ చేశాడు. ప్రస్తుతం ఈ రికార్డు డెవిలియర్స్ 31 బాల్స్ పేరిట ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. విమానాలలో రివర్స్ గేర్ ఉంటుందా? రివర్స్ గేర్ సంగతి అటు ఉంచితే అసలు గేర్ సిస్టమ్ ఉంటుందో ఉండదో అనే ఆలోచనలోకి వెళ్ళిపోతారు మీరు. ఏదేమైనప్పటికీ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొని ఎంతో కుతూహలంగా ఉంటుంది. విమానాల్లో రివర్స్ గేర్ ఉంటుందా, అసలు గేర్ సిస్టమ్ ఉంటుందా, ఉండదా వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. రన్వే మీద విమానాలు అటు ఇటు కదులుతూ ఉంటాయి కాబట్టి రివర్స్ అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ గేర్లు ఉంటాయని అనుకున్నట్లయితే అది మనం పొరపాటు పడ్డట్లే అవుతుంది. విమానాల్లో గేర్ బాక్స్, ఫ్రంట్ గేరు మరియు రివర్స్ గేరు వంటివి అస్సలు ఉండవు. విమాన రెక్కల కింద టర్బో ప్రాప్ ఇంజన్లు ఉంటాయి. వాటి మీద రివర్స్ డైరెక్షన్లో గాలి ప్రవాహాన్ని కలిగించి ఒత్తిడి తీసుకురావడం ద్వారా విమానాలు వెనక్కి కదులుతాయి. థ్రొటిల్ ఆపరేటర్ చేయడం ద్వారా జరిగే ఈ పద్ధతిని బేటా రేంజ్ అంటారు. సాధారణంగా విమానాలు ముందుకు కదలాలంటే ఫార్వర్డ్ డైరెక్షన్ ఒత్తిడిని కలిగించాలి.
చాలా వరకు పాత కమర్షియల్ విమానాల్లో జెట్ ఇంజన్ ఎగ్జాస్ట్ పైపు నుండి వెలువడే మండిన గాలిని విమానం ముందు వైపు ద్వారా ఒత్తిడి కలిగించి విమానం వెనక్కి కదిలేలా చేసేవారు. అయితే ఈ పద్ధతి చాలా ప్రమాదకరమైంది. ఇంజన్లో నుండి వచ్చే గాలి చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడి గాలి మళ్ళీ విమానం ప్రయోగించడంతో దహించుకుపోయే స్వభావం ఉన్న మెటీరియల్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అందువలన ఇప్పుడు ఈ పద్ధతి అనేది వాడుకలో లేదు. మరికొన్ని విమానాశ్రయ సంస్థలు విమానం వెనక్కి వెళ్లేందుకు వెనక వైపున ట్రక్ ద్వారా లాగిస్తారు. ఇది సాధ్యమేనంటారా అని అడిగితే ఖచ్చితంగా సాధ్యమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ పద్ధతిని చాలా వరకు పాటిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మూత్రాన్ని నీరుగా మార్చే పరికరాలు వచ్చాయంటే మీరు నమ్మగలరా? మూత్రాన్ని నీరుగా మార్చే స్పేస్ సూట్లను యుఎస్లోని ఓ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు సరికొత్తగా కనుగొన్నారు. మూత్రాన్ని 5 నిమిషాల్లో ఫిల్టర్ చేసి నీరుగా మార్చేసే స్పేస్ సూట్లను తయారు చేశారు. కార్నెల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఒక విప్లవాత్మక పూర్తి శరీర స్పేస్ సూట్లను రూపొందించారు. ఇది వ్యోమగాములు అంతరిక్ష యాత్ర సమయంలో మూత్రాన్ని నీరుగా మార్చుకొని తాగడానికి ఉపయోగపడుతుంది. నాసా ప్రస్తుత స్పేస్ సూట్ల వలె కాకుండా వ్యర్థాలు నిర్వహించడానికి 1970ల చివరి నుండి గరిష్ట శోషణ వస్త్రాలు MAGSపై ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా హైటెక్ అడల్ట్ డైపర్లు అంతరిక్షంలోని వ్యర్థాల నిర్వహణకు ప్రమాణంగా ఉన్నాయి. అయినప్పటికీ ఇవి తరచుగా అసౌకర్యంగా స్రవాలు, అంటువ్యాధులు, జీర్ణాంతరయ బాధ ఇట్లాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు దారితీసాయన్నమాట. అందువల్ల కార్నెల్ బృందం అభివృద్ధి చేసిన వినూత్న స్పేస్ సూట్లు ప్రోటోటైప్లో కంబైన్డ్ ఫార్వర్డ్ రివర్స్ ఆస్మోసిస్ యూనిట్కు అనుసంధించబడిన వాక్యూమ్ ఆధారిత బాహ్య క్యాథెటర్ సిస్టమ్ను పొందుపరిచారు. ఈ అధునాతన వ్యవస్థ వ్యోమగాములకు నిరంతర సురక్షితమైన నీటిని సరఫరా చేస్తుంది, మూత్రాన్ని తాగునీరుగా సమర్థవంతంగా మారుస్తుంది. వెయిల్ కార్నెల్ మెడిసిన్లో పరిశోధనా సిబ్బంది సోఫియా ఎట్లిన్ వ్యోమగామి ఆరోగ్యాన్ని రక్షించడానికి రూపొందించిన బహుళ భద్రతా విధానాలను ఇందులో హైలైట్ చేశారు. జనరల్ ఫ్రాంటియర్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం కొత్త వ్యవస్థ కేవలం 5 నిమిషాల్లో 500 ml మూత్రాన్ని సేకరించి శుద్ధి చేయగలదని తెలుస్తోంది. సూట్లో ఫ్లెక్సిబుల్ బహుళ లేయర్డ్ ఫ్యాబ్రిక్తో తయారు చేసిన లోదుస్తులను కలిగి ఉండే మూత్ర సేకరణ పరికరం ఉంటుంది. ఇది పురుషులు, మహిళలు ఇద్దరికీ సరిపోయేలా వివిధ రకాలు పరిణామాల్లో రూపొందించబడి సిలికాన్ కలెక్షన్ కప్కి కనెక్ట్ అయి ఉంటుంది. కేవలం 8 కిలోగ్రాముల బరువులో కంపాక్ట్ తేలికైన సిస్టమ్ నియంత్రణ పంపులు, సెన్సార్లు మరియు లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే స్క్రీన్లు అనుసంధిస్తుంది. 0 AMP గంటల సామర్థ్యంతో 20.5 బ్యాటరీతో దీన్ని రూపొందించారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన బెర్ముడా ట్రయాంగిల్స్ గురించి తెలుసుకుందాం. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని ఓ ప్రాంతం ఇది. ఈ ప్రాంతం సరిహద్దు ఖచ్చితంగా తెలియదు. ఫ్లోరిడా, ప్యూటోరికా, బెర్ముడా మధ్యలో ఉన్న ట్రయాంగిల్ ప్రాంతం. ఏళ్ల తరబడి ఈ ప్రాంతంలో ఓడలు, విమానాలు అదృశ్యమవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎలా అదృశ్యమవుతున్నాయని, ఏమవుతున్నాయి అనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే